ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బడేటి రాధాకృష్ణయ్య నగరంలోని క్రాంతి కళ్యాణ మండపంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షులుగా జగ్గవరపు ముత్తారెడ్డి, జిల్లా పార్లమెంట్ కమిటీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయంతో కలుపుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని, రానున్న మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువ నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి లోకేష్ బాబు అంటే నారా లోకేష్ గారు యువగల స్ఫూర్తిదాత, యువకుల అభివృద్ధి ప్రదాత అనే విధంగా ఆయన ఎంతో కష్టపడుతూ ఇతర దేశాల నుంచి ఇండస్ట్రీలు తీసుకొచ్చి 2,20,00,000 ఉద్యోగాలు ఇప్పించడమే కాదు, ఈ టర్మ్లో 50 లక్షల ఉద్యోగం ఇచ్చేలాగా ఆయన ప్రయత్నాలు చూస్తుంటే, అలాంటి ప్రయత్నించే వారికి నుండు నూరేళ్లు ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు, యువకుల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు అన్నీ ఉండి మరి నారా లోకేష్ గారు 100 సంవత్సరాల పాటు ఇలాగే ఉత్సాహవంతమైన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మా కార్యకర్తల తరఫున మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, మా యువ నాయకులు మాన్యశ్రీ ఐటీ శాఖ మార్చులు లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాన్ని అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మా ప్రీతమ నాయకులు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మా జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బడేటి రాధాకృష్ణ సంటి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా వేలాది మంది తరలి రావడం జరుగుతుంది. ఏలూరు